తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం కోసం ఇటీవల ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ అయితే వేయడం జరిగింది. ఈ కమిటీ సమావేశమై ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి తాజాగా విధి విధానాలను ప్రకటించడం కూడా జరిగిందండి. ఈ విధి విధానాల ద్వారా కొత్త రేషన్ కార్డులు పొందేది ఎవరు, అలాగే ఉన్న రేషన్ కార్డులను కోల్పోయేది ఎవరు, రేషన్ కార్డు ఉన్నప్పటికీ 6 గ్యారెంటీ పథకాలను పొందకుండా అనర్హులు అయ్యేది ఎవరు తదితర వివరాలను నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే 6 గ్యారెంటీ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఏది ఉన్నది ఉన్నట్టుగా నేను తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, కొత్త రేషన్ కార్డుల మంజూరు కోసం ఏర్పడిన మంత్రివర్గ కమిటీ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే మంత్రి దామోదర్ రాజనరసింహ గారు పాల్గొని రేషన్ కార్డులకు సంబంధించి చర్చించి వారైతే విధి విధానాలను వెల్లడించడం జరిగిందండి. మంత్రి గారు వెల్లడించిన వివరాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు కావాలి అంటూ 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, అలాగే కొత్త రేషన్ కార్డులో పిల్లల చేర్పులు, పెళ్లైన వారు రేషన్ కార్డు నుంచి వేరుపడడానికి, ఇతర మార్పులు చేర్పులకు గాను మరో 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, మొత్తం 20 లక్షల మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు అందిస్తామంటూ ఆయన ఈ కొత్త రేషన్ కార్డులకు అర్హతలను అయితే వివరించడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేదవారు ఏడాదికి 1,50,000 రూపాయల ఆర్థిక ఆదాయం కలిగి ఉండాలి. అలాగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లో నివసించే వారు ఏడాదికి 2 లక్షల రూపాయల ఆదాయం కలిగి ఉండాలి అని మంత్రి గారు అయితే తెలియజేశారు. అలాగే ఇక భూమి విషయానికి వచ్చినట్లయితే 3.5 ఎకరాల మాగాని భూమి ఉన్నవారు రేషన్ కార్డుకు అర్హులని, అలాగే 7.5 ఎకరాల వరకు మెట్ట భూమి అంటే చెలక అంటారు కలిగిన వారు అర్హులని, ఇంతకు మించి భూమి ఉన్నవారు అనర్హులంటూ మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగింది. మంత్రి గారు చెప్పిన వివరణ మేరకు 3.5 ఎకరాలకు మించి ఎవరైతే మాగాని భూమి కలిగి ఉంటారో అలాంటి వారు కొత్త రేషన్ కార్డు అనర్హులని, అంతేకాదు ప్రస్తుతం రేషన్ కార్డు కలిగి ఉంటే గనక దానికి కూడా అనర్హులని, ఇలాంటి వారి రేషన్ కార్డులన్నీ త్వరలో తొలగించే అవకాశం ఉన్నట్టుగా మనకైతే తెలుస్తుందండి. గత ప్రభుత్వాలు 3.5 ఎకరాల మాగాని, 7.5 ఎకరాల చెలక భూమి ఉన్నట్లయితే కొత్త రేషన్ కార్డు అర్హులుగా చేసి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనల మేరకు మాగాని భూమి 3.5 ఎకరాలకు మించి ఉంటే ఈ రేషన్ కార్డు అనర్హులు అవుతారండి. అలాగే చెలక భూమి 7.5 ఎకరాలకు మించి ఉంటే గనక అనర్హులు అవుతారు. ఈ నిబంధనలతో ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు మంజూరు చేసినట్లయితే ఇప్పటికే ఉన్నటువంటి రేషన్ కార్డుదారులు లక్షల సంఖ్యలో రేషన్ కార్డును కోల్పోయే ప్రమాదం ఉన్నట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తూ ఉంది. అంతేకాదు ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి వలస వచ్చి కొత్తగా రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్న వారు లక్షల సంఖ్యలో ఉన్నారని, ఇలాంటి వారు వారి సొంత రాష్ట్రాల్లో కూడా రేషన్ కార్డు కలిగి ఉన్నారని, కనుక ఈ తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు కావాలా, మీ సొంత రాష్ట్రంలో రేషన్ కార్డు కావాలా, ఏదో ఒకటి తేల్చుకోవాలి అంటూ ఆప్షన్ ఇస్తామంటూ కూడా మంత్రి గారు తెలియజేయడం జరిగింది. అయితే ఇది జరిగే పని కాదు అని అయితే మనకు తెలుస్తోంది. ఎందుకంటే వన్ నేషన్ వన్ రేషన్ విధానం ప్రస్తుతం నడుస్తూ ఉంది. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా, ఏ రాష్ట్రంలోనైనా రేషన్ కార్డు ఉంటే కనుక రేషన్ షాప్ ద్వారా రేషన్ పొందే సౌకర్యం ఉన్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న రేషన్ కార్డుదారులను అక్కడ తొలగించి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు ఇవ్వడం అనేది సాధ్యపడే అంశం కాదు. అంతేకాదు ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు ఇవ్వకపోగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన రేషన్ కార్డుదారులు ఇక్కడ రేషన్ అయితే తీసుకోవచ్చు, కానీ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాలు కావచ్చు లేదా ఇందిరమ్మ పథకం ద్వారా 100 గజాల స్థలాన్ని అయితే పొందే అర్హత ఉండదు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల రేషన్ కార్డుదారులకు ఈ రాష్ట్రంలోని ప్రభుత్వ పథకాలు అందే అవకాశం ఉండదు. కనుక వలసదారులకు రేషన్ కార్డు ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు అయితే అందవు, కేవలం రేషన్ సరుకులు మాత్రమే అందుతాయి. ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వలసదారులకు కొత్త రేషన్ కార్డు ఇచ్చే అవకాశం లేనట్టు మనకైతే తెలుస్తూ ఉంది. మంత్రి గారు చెప్పిన వివరాల మేరకు కొత్త రేషన్ కార్డు మంజూరు చేయడం కోసం మరిన్ని విధి విధానాలను రూపొందిస్తామని, ఇందుకోసం రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలకు సలహాలు, సూచనలు ఇవ్వాలంటూ ఈ మేరకు ఉత్తరాలు కూడా రాస్తాము అంటూ మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగింది. మంత్రి గారు తెలిపిన వివరాల మేరకు ఎమ్మెల్యేలు, ఎంపీలకు లేఖలు రాసి వారి నుంచి సలహాలు స్వీకరించి ఆపై మరిన్ని విధి విధానాలు రూపొందించి కొత్త రేషన్ కార్డు మంజూరు చేయడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా మనకైతే తెలుస్తుంది. కొత్తగా రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్నటువంటి దరఖాస్తుదారులు మరింత కాలం ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసే అవకాశం ఉన్నట్టుగా మనకు మంత్రి గారి మాటల ద్వారా అయితే తెలుస్తుందండి. త్వరలోనే ఇస్తాము అని చెప్తున్నారు, కానీ ఎమ్మెల్యేలు, ఎంపీల అభిప్రాయాలు తీసుకుని కొత్తగా మరిన్ని గైడ్ లైన్స్ రూపొందించి
చెల్లించి రేషన్ కార్డులు ఇచ్చేదానికి మరింత సమయం పడుతుందని మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది కదా. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పాత రేషన్ కార్డులు మరియు కొత్త రేషన్ కార్డులను విధానాన్ని మార్చి కొత్త విధానంలో అందజేస్తామంటూ మంత్రి గారు అయితే తెలియజేస్తున్నారండి. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డు స్థానంలో స్మార్ట్ కార్డులను ఇచ్చి ఈ మేరకు రేషన్ షాప్ లో లబ్ధిదారుడు స్వైప్ చేయడం ద్వారా రేషన్ పొందే విధానాన్ని తీసుకొస్తామంటూ మంత్రి గారు తెలియజేశారు. కొత్తగా రేషన్ కార్డులు పొందే వారికి ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు ఇస్తామంటూ మంత్రి గారు అయితే తెలిపారు. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రేషన్ షాప్ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పామని, ఈ విధానాన్ని వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని, లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుదారులకు అలాగే ఇప్పటికే రేషన్ కార్డు ఉన్నవారు వచ్చే ఏడాది నుంచి రేషన్ షాప్ ద్వారా సన్న బియ్యాన్ని పొందుతారంటూ మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. దీన్ని బట్టి ఈ సన్న బియ్యం పంపిణీ కూడా మనకు వచ్చే ఏడాదికి ప్రభుత్వం వాయిదా వేసి రేషన్ కార్డుదారులు మాకు సన్న బియ్యం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న వారి ఆశలపై నీళ్లు చల్లిందని చెప్పక తప్పదు. ఏది ఏమైనా ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు పూర్తయినప్పటికీ ఇప్పుడు 8 నెలల క్రితమే దరఖాస్తులు తీసుకుని ప్రభుత్వం వీటిపై ఇంకా విధి విధానాలు ఖరారు చేస్తూ ఆపై నిర్ణయాలకు ప్రజాప్రతినిధులకు లేఖలు రాస్తూ కాలాన్ని సాగదీస్తూ రేషన్ కార్డు దరఖాస్తు చేసుకునేవారు ఈ రేషన్ కార్డు ఎప్పుడు వస్తుందా అని మరింత కాలం ఎదురు చూసే విధంగా ప్రభుత్వ విధానం అయితే ఉందని మనకు అర్థమవుతుంది. ఏది ఏమైనా తెలంగాణ ప్రభుత్వం ఈ రేషన్ కార్డులను లబ్ధిదారులకు ఇప్పుడిప్పుడే ఇచ్చే అవకాశం లేదని మంత్రి గారి వివరణ మేరకు మనకైతే అర్థమవుతుందండి. అంతేకాదు త్వరలోనే స్మార్ట్ కార్డు ఇస్తారు, సన్న బియ్యం వచ్చే ఏడాది నుంచి ఇస్తారు కనుక లబ్ధిదారులు సన్న బియ్యంపై ఇప్పుడప్పుడే ఆశ పెట్టుకోవద్దని నేనైతే మనవి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఈ కొత్త రేషన్ కార్డులు సన్న బియ్యానికి సంబంధించి తాజా సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తుంటాను. ఈ సమాచారాన్ని మీరు తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.